బాలింతలకు కేసీఆర్ కిట్లను ఇవ్వకుండా రేవంత్ రెడ్డి మోసం చేశాడన్నారు ముఖారాకే మాజీ సర్పంచ్ గాడ్కే మీనాక్షి. ఈ నెల 24న కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 24 మంది మహిళలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. డెలివరీ అయిన ప్రతి మహిళకు కేసీఆర్ కిట్ ఇచ్చి గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపిన మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ కొనియాడారు. ఇక నుంచి గ్రామంలో డెలివరీ అయిన ప్రతి మహిళకు గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తామన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి మహిళకు ఎవరైతే ప్రెగ్నెన్సీ మహిళ ఉన్నారో డెలివరీ అయిన వాళ్లకు కేసీఆర్ కిట్ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి, ఎవరైతే డెలివరీ అయిన కుటుంబానికి, ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరైతే డెలివరీ అవుతారో వారికి కేసీఆర్ కిట్ అందించడం జరిగింది. మరి దాదాపు 18 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ బంద్ అయింది. మరి దానికి ఈరోజు మా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి యొక్క జన్మదిన సందర్భాన ఆదిలాబాద్ జిల్లా ముఖరాకి గ్రామంలో ఈరోజు స్థానిక సర్పంచ్ మీనాక్షి గారి ఆధ్వర్యంలో ఎవరైతే డెలివరీ అయిందో 18 నెలల్లో దాదాపు 24 మంది ఆడపిల్లలకు మరి కేసీఆర్ కిట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి అందించడం జరుగుతున్నది. మరి ఇదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు చేసి, సేవా కార్యక్రమాలు చేసి అందజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. కేసీఆర్ గారు చాలా మంచి పథకాలను అమలు చేశారు. దానిలో భాగంగా ఒకటి కేసీఆర్ కిట్ అనేది చాలా మందికి ఉపయోగకరంగా ఉండేది. బాలింతలకు ముందుగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లేవారు. దానిని తగ్గించడానికి కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా చాలా మంది పేద మహిళలకు, బాలింతలకు ఇది ఉపయోగకరంగా మారింది. బాలింతలకు కేసీఆర్ కానుకగా పిల్లలకు బట్టల నుంచి వాడే కాస్మెటిక్స్ వరకు అన్ని తన తండ్రిగా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి కేసీఆర్ కిట్లను బంద్ చేసింది. అదేవిధంగా చాలా మంది పేద మహిళలను మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ముఖరాకి సర్పంచ్ అయినటువంటి గాడ్గే మీనాక్షి గారు బాలింతలకు కేసీఆర్ కిట్ ను ఇచ్చి గిఫ్ట్ ఏ స్మైల్ అనే నినాదాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఇటువంటి పథకాన్ని నువ్వే కొనసాగించాలని కోరుకుంటున్నాము కేటీఆర్ అన్న.